హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి, అత్త అత్త అన్న మాటలకి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అత్త అలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు. ఇన్ని రోజులు అమ్మలా చూసుకునే అత్త నన్ను నన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నాన్రా అని చెప్పి ధీరజ్ భుజం మీద పడి ఇక తన మనసులో ఉన్న బాధని బయటికి చెప్పుకుంటూ తనలో తను కుమిలిపోతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్ ప్రేమని దూరంగా నెట్టి, వద్దు, నన్ను తాకద్దు. చూడు, ఆ రోజు నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఒక దుర్మార్గుడైన వాడి కోసం ఇంటి నుంచి అర్ధరాత్రి పారిపోయావు. వాడితో హోటల్లో ఉన్నావు. కానీ నీ గురించి నిజం తెలిస్తే ఎక్కడ మీ నాన్న గుండె పగిలి చస్తాడేమోనని మా అమ్మ నీ మెడలో తాళి కట్టమంది. అలాగే నీకు జీవితాన్ని ఇవ్వమంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమ్మ మాట కోసం నీ మెడలో తాళిని కట్టాను. కానీ నువ్వేం చేసావు? నా కుటుంబం గురించి, నా చెల్లెల గురించి కాస్త కూడా ఆలోచించకుండా ఈరోజు మీ అన్నయ్యని వెనకేసుకొచ్చావు. మీ అన్నయ్యది ఏ తప్పు లేదంటూ, అలాగే తప్పంతా నా చెల్లెలు చేసిందే అన్నట్టు మాట్లాడావు. సాటి ఆడపిల్ల పరువు పోతుందేమో అని కూడా ఆలోచించలేదు. ఈరోజు మా అమ్మ నిన్నేదో అనిందని ఓ తెగ బాధపడిపోతున్నావు. అయినా మా అమ్మ అన్నదానిలో తప్పేముంది? నువ్వు లేచిపోయే కదా వెళ్ళిపోయావు. మరి మీ నాన్నని ఇదే మాట అడిగితే మీ నాన్న తల తీసి ఎక్కడ పెట్టుకునేవాడు అని చెప్పి ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా ప్రేమనడిగి ప్రేమని తన మనసులో ఉన్న దుఃఖం మొత్తం చెడమడ ప్రేమ మొహం మీద కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే జరిగిందంతా తలుచుకొని చాలా బాధపడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ప్రేమ అయితే పదే పదే వేదవతి అన్న మాటలు, అలాగే ఇక ధీరజ్ అయితే తన గురించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఎన్ని రోజులు వీళ్ళు నా మీద ప్రేమని చూపిస్తున్నారు అనుకున్నాను. కానీ వీళ్ళకి నా మీద ఇంత కోపం ఉందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే తనలో తను కుమిలిపోతుంది. ఇంకా ప్రేమ చాలా కోపంగా బయటకైతే వెళ్తుంది. బావి దగ్గర నుంచుని బావిలోకి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో నర్మద ప్రేమ దగ్గరకు వచ్చి, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చచ్చిపోవడానికేగా వచ్చావు, కానీ ఇంకా ఎందుకు లేటు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ అక్క అంటూ ఇక నర్మదని హత్తుకుంటుంది. నర్మద, చూడు ప్రేమ, నువ్వు ఏదైనా చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. కానీ ఇలా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలానే జరుగుతుంది. ఆ రోజు కూడా నువ్వు తొందరపడి మీ ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టావు. కానీ వాడేం చేశాడు? నిన్ను డబ్బు కోసం ఆ రౌడీలకు అమ్మేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమయానికి మేం చూడడం వల్ల ధీరజ్తో అత్తయ్య నీ మెడలో తాళి కట్టించారు. పోనీ అదంతా జరిగిపోయిన విషయం. కానీ ఇప్పుడు జరిగిన విషయం గురించి నువ్వు ఆలోచించింది తప్పు. నువ్వు చేసింది 100కి 3 మాటలు తప్పు. చూడు, అమూల్య ఎట్లాంటిదో ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అలాగే నువ్వు ఎదురింట్లోనేగా ఉంటున్నావు. అమూల్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. మరి అమూల్య ఎట్లాంటిదో నీకు ఆ మాత్రం తెలీదా? అమూల్య తప్పు చేసిందే అని ఎలా చెప్పగలిగావు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమని నిలదీస్తూ ఉంటే, ప్రేమ, అక్క, నేనేమి కావాలని అమూల్య తప్పు చేసింది అనలేదు. మా అన్నయ్య నా దగ్గరకొచ్చి, అమూల్య నేను లేకపోతే బ్రతకలేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాను అంటూ ఏదేదో మాట్లాడుతుంది. తనకి నువ్వే నచ్చ చెప్పమని నా దగ్గరకొచ్చి ప్రాధేయపడ్డాడు అని అంటుంటే, చూడు ప్రేమ, నువ్వు ఇంత పిచ్చిదానివని అస్సలు అనుకోలేదు. నిన్ను ధీరజ్ పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినా మర్నాడు నుంచే మీ అన్నయ్య ధీరజ్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ధీరజ్ని ఏం చేయకుండా నువ్వే కాపాడుకున్నావు. మర్చిపోయినట్టున్నావు. ఒకసారి గుర్తు చేసుకో అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ఇక సంక్రాంతి పండుగ ఉత్సవాలలో ఇంకా విశ్వకైతే ధీరజ్ని చంపాలని ప్రయత్నిస్తే ప్రేమ అడ్డుపడి ఇక విశ్వక్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతిని గుర్తు చేసుకుంటుంది. ఇక నర్మద, గుర్తొచ్చిందా? మీ అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకున్నందుకే ధీరజ్ని చంపాలని ప్రయత్నించాడు. అలాగే నువ్వు కళ్యాణ్ కలిసి దిగినా
ఫోటో గురించి మావయ్య గారు నిన్నేమనకపోయినా సరే వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుని వచ్చి మావయ్య గారి చొక్కా పట్టుకుని మావయ్య గారిని అవమానించారు. అలాగే నిన్ను ఉద్యోగానికి పంపించినప్పుడు ఇలా ప్రతిసారి కూడా మీ పుట్టింటి వాళ్ళు మావయ్య గారిని ఎంతలా అవమానించారో నీకు తెలియంది కాదు. మరి వాటన్నింటినీ మనసులో పెట్టుకుని కావాలనే మావయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసం ఇలా అమూల్యని ఆయుధంగా వాడుకుంటున్నారని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఓ, వాళ్ళు నీ పుట్టింటి వాళ్ళు కదా, నీకు వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించడం కాస్త కష్టమేలే అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే, అక్క ప్లీజ్ అక్క అలా మాట్లాడద్దు. నేను మా అన్నయ్య చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడాలో తెలియలేదు. ఇంతలోనే ఇదిగో ఇదంతా జరిగిపోయింది అని అంటుంటే, చూడు ప్రేమ, మీ అన్నయ్య చెడ్డవాడని నేను అనను, కానీ అమూల్య ఎలాంటిదో నీకు తెలిసి కూడా అమూల్య గురించి అందరి ముందు నువ్వు అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. పైగా మీ నాన్నగారు మావయ్య గారిని చూసావుగా ఎట్లా మాట్లాడారో. ఒకవేళ మావయ్య గారిని అవమానించినందుకు ధీరజ్ కానీ అత్తయ్య కానీ జరిగింది అందరి ముందు బయటపెట్టి అక్కడే మీ నాన్న పరువు తీసి ఉండొచ్చు. కానీ మావయ్య గారి పెంపకం వల్లే ధీరజ్ నోరు విప్పలేదు. కానీ నువ్వు కాస్త కూడా ఆలోచించకుండా మీ అన్నయ్య గురించి ఆలోచించి మీ అన్నయ్య చెప్పిన మాటలు నమ్మి అమూల్యని తప్పుగా చూపించావు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పి, చూడు నువ్వు తప్పు చేసావు ప్రేమ, దాన్ని తప్పని చెప్పడానికి నేను నీకు ఏమీ కాను. కానీ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కాబట్టి నీతో కాస్త వివరంగా మాట్లాడిన తర్వాత నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డురాను అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమకి అన్ని విధాలుగా అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చూడు ప్రేమ, నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేనెప్పుడు కాదన్ను అనుకుంటూ ఇక అక్కడి నుంచి నర్మద అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ అయితే చాలా తప్పు చేశానంటూ ఇక లోపలికి వెళ్ళి వేదవతి కాళ్ళ మీద పడి, అత్తయ్య నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కాస్త కూడా ఆలోచించకుండా మా అన్నయ్య చెప్పిందే నిజమని నమ్మి అమూల్య విషయంలో నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు నన్నలా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంటే ఇక వేదవతి మాత్రం అమూల్య విషయంలో ప్రేమ చేసిన పనికి తను కోపాన్ని మాత్రం అస్సలు తట్టుకోలేకపోతుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చూడు నాతో మాట్లాడద్దు, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి అనుకుంటూ ఇక అక్కడి నుంచి ప్రేమ అయితే వెళ్ళిపోతూ ప్రేమని వదిలిపెట్టి అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంటే ఇక తిరుపతి ప్రేమని అట్లాంటి పరిస్థితుల్లో చూసి, అమ్మ ప్రేమ నువ్వేం బాధపడకు, అక్క మనసు వెన్నలాంటిది, అక్క నిన్ను క్షమిస్తుందిరే, నువ్వు బాధపడకు, అక్కతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక తిరుపతి అయితే ప్రేమకి సర్ది చెప్పి ఇక వేదవతి దగ్గరికి వెళ్తాడు. వేదవతి తిరుపతిని చూసి ఇక చాలా కోపంగా, రే తిరుపతి, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక తన గదిలోకి తీసుకెళ్ళి తలుపు అయితే వేస్తుంది. ఒక్కసారిగా వల్లి అయితే, అయ్ బాబాయ్ ఇదేంటి అత్తయ్య గారు ఈ తిరుపతి బాబాయ్ని లోపలికి తీసుకెళ్ళి తలుపేస్తున్నారు, కొంప తీసి మా అత్తయ్య గారికి నా గురించి ఏమైనా నిజం తెలిసిందా అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంకా వేదవతి దడేల్మని తలుపులు తెరుస్తుంది. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజుతో, ఏవండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి మీరు కాదనరని అనుకుంటున్నాను అని చెప్పడంతో, చూడు బుజ్జమ్మ, ఇప్పటికీ జరగవలసినవన్నీ జరిగిపోయాయి, ఎవరికి నచ్చిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు, చెప్పు బుజ్జమ్మ చెప్పు అని అడగడంతో, ఏవండి మన అమూల్యకి నా తమ్ముడు తిరుపతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు, బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, బావా అక్క నేనెంత చెప్తున్నా వినిపించుకోవట్లేదు, అమూల్యని పెళ్లి చేసుకోమని నన్ను ఫోర్స్ చేస్తుంది అని అంటుంటే, బుజ్జమ్మ ఏంటి బుజ్జమ్మ ఆవేశంలో ఈ నిర్ణయాలేంటి అని అంటుంటే, చూడండి దయచేసి ఈ ఒక్క విషయంలో నాకు అడ్డు రావద్దు,
రే పెద్దోడా, త్వరగా పెళ్ళికి కావలసిన ఏర్పాట్లని చూడండి. ఈరోజు రాత్రికి అమూల్యకి అలాగే నా తమ్ముడు తిరుపతికి పెళ్ళి జరిగిపోవాలి అని అనడంతో ఒక్కసారిగా అమూల్య, అమ్మా, నాకు నాకు మావయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా అని అంటుంటే, ఏయ్ నోరు ముయ్యవే, నీ ఇష్టంతో నాకు పనేం లేదు. అయినా నీకు బుద్ధిగా వెళ్ళి కాలేజ్లో చదువుకోమంటే ప్రేమలు కావాల్సి వచ్చాయే ప్రేమలు, అందుకే నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాను అని అంటుంటే, అమ్మా నేను విశ్వక్ని ప్రేమించానమ్మా, విశ్వక్ బావని తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోనమ్మా అని అంటుంటే, ఏంటే ఎవడే నీకు బావా? ఇంకొక్కసారి వాణ్ణి బావా అన్నావంటే చంపేస్తాను. చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనకి పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటుందన్న సంగతి తెలిసే వాణ్ణి ప్రేమించావా? ఆయన నువ్వు మాటలతో చెప్తే విలువని నాకు అర్థమైంది. రే చిన్నోడా, నడిపోడా, అమూల్యని పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా మీరే చూసుకోవాలి అని చెప్పి సాగర్ ధీరజలతో చెప్పడంతో ఇక ధీరజైతే అమ్మా అని అంటుంటే, రే చిన్నోడా, మర్యాదగా నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి ఇక చందుతో, పెద్దోడా వెళ్ళి పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చూసుకో అని చెప్పడంతో ఇక చందు కూడా తిరుపతికిచ్చి పెళ్లి చేయడం తనకు కూడా ఇష్టమని చెప్పి ఇక పెళ్ళికి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తారు. అలాగే వేదవతి అయితే ఇంట్లో ముగ్గురు కోడల వైపు చూసి, చూడండి, ఈ విషయం కనుక బయటికి వెళ్ళిందో నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక ప్రేమ వైపు కోపంగా చూస్తూ చెప్తుంది. ఇంకా ప్రేమ మౌనంగా ఉండిపోతుంది. నర్మద అయితే అత్తయ్య అని ఏదో చెప్పబోతుంటే, చూడు, ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను. ఎవరు ఏం చెప్పాలనుకున్నా అమూల్య అలాగే నా తమ్ముడు తిరుపతి పెళ్లి జరిగిన తర్వాతే వింటాను అని చెప్పి ఇక వేదవతి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్యని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే తిరుపతి అయితే, అయ్యో అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంటి, అక్కతో ఎలా చెప్పాలి, అమూల్య ప్రేమ నా పెళ్ళికి వచ్చినట్టుంది అని చెప్పి ఇక తిరుపతి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో తిరుపతి దగ్గరికి ధీరజ్ అయితే వస్తాడు. రే చిన్నోడా, నువ్వన్నా మాట్లాడరా, ఒకసారి అక్కతో, అమూల్య చాలా చిన్న పిల్లరా, దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా, ఏ చేతుల మీద అమూల్యని ఆడించాన్రా అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే దానికి ధీరజ్ అయితే, మావయ్య అమ్మ నిర్ణయం నాకు కూడా నచ్చింది. పోను వెళ్ళి ఆ విశ్వగడి చేతిలో అమూల్య జీవితం నాశనమయ్యే కంటే నీలాంటి మంచివాడి జీవితంలో అమూల్య అడుగు పెట్టడం మంచిది అని చెప్పి ఇక ధీరజ్ అయితే తిరుపతి భుజం మీద తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి తిరుపతి అయితే, బావా, అక్క ఎవరు చెప్పినా విందు, నువ్వు చెప్తేనే వింటుంది, ప్లీజ్ బావా వెళ్ళి అక్కని ఈ పెళ్ళి ఆపమని చెప్పక్క, పెళ్ళి ఆపమని చెప్పు బావా అని అంటుంటే ఇక రామరాజైతే, రే తిరుపతి, ఎప్పుడు కూడా నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు బావా అని నన్ను అడిగేవాడివి, కానీ నేను నీకు ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేవాడిని, కానీ ఇప్పుడు నా ఇంటికి అల్లుడివి కాబోతున్నావురా, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, నీలాంటివాడు నా కూతురికి భర్తగా వస్తున్నందుకు అని అంటుంటే, అయ్యో బావా, మీకేమన్నా పిచ్చి పట్టిందా, అక్క ఆవేశంలో నిర్ణయం తీసుకుంది, అమూల్య చిన్నపిల్ల, ఈ చేతుల మీద దాన్ని పెంచాను, తనని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే తిరుపతి మాటలకి రామరాజు, రే తిరుపతి, నువ్వు ఎప్పటికీ అలా ఆలోచించకు, అమూల్యకి నువ్వే సరైన వాడివి అని చెప్పి ఇక రామరాజు కూడా తిరుపతి భుజం మీద చేయి వేసి తడతాడు. ఇక వల్లి అయితే ఈ విషయాన్ని ఎలా అయినా సరే విశ్వక్కి చెప్పాలి, లేకపోతే వాడు నా పీకల మీద కూర్చుని నన్ను 10 లక్షలు ఇమ్మని టార్చర్ చేస్తాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే కాళ్ళని పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో వేదవతి అయితే వల్లి అని గట్టిగా అరవడంతో ఇక వల్లి పరిగెత్తుకుంటూ, చెప్పండి అత్తయ్య గారు అని అడగడంతో, చూడు, అమూల్యని పెళ్లి కూతురులా రెడీ చేశాను, పెళ్లి వరకు తనని ఎక్కడికి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇక వల్లికైతే అమూల్యని అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య అయితే వల్లితో, వదినా ఏంటొదినా ఇదంతా, విశ్వక్ లేకుండా నేను బ్రతకలేను, విశ్వక్ని కాకుండా మరెవరిని పెళ్లి చేసుకోలేను, వదినా నువ్వు చెప్తేనే కదా వదినా విశ్వక్ని నేను ప్రేమించాను,
విశ్వక్ మంచితనం ఏంటో నాకు అర్థమైంది. కానీ వీళ్ళందరూ విశ్వక్ గురించి ఎందుకలా తప్పుగా ఆలోచిస్తున్నారు? విశ్వక్ని నేను పెళ్లి చేసుకుంటే తప్పేముంది? చెప్పొదినా, నువ్వన్నా చెప్పొదినా అని అడగడంతో ఇక వల్లి సారీ అమూల్య, నేనేమి చెయ్యలేను అమూల్య అని అంటుంటే, అదేంటొదినా, నా వరకు నేను ప్రశాంతంగా చదువుకుంటుంటే విశ్వక్ గురించి ప్రతి విషయాన్ని చెప్పి విశ్వక్ మీద ప్రేమ కలిగేలా చేసింది నువ్వే కదా వదినా అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని నిలదీస్తుంటే ఒక్కసారిగా వల్లి కంగారు పడిపోతుంది. అయ్యో ఇష్ ప్లీజ్ అమూల్య, దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పద్దు. నేను కూడా ఆ బండోడికిచ్చి నిన్ను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. కానీ అత్తయ్య గారు ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పొద్దని మాట తీసుకున్నారు. పైగా నీకు కాపలాగా నన్నే పెట్టారు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్య దగ్గర చాలా భయపడుతుంటే, వదిన నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసి నన్ను ఈ పెళ్లి గండం నుంచి తప్పించొదినా అని చెప్పి ఇక వల్లికి అమూల్య ప్రాధేయపడుతుంటే అమూల్యని చూసి వల్లి కూడా చాలా బాధపడుతుంది. ఇక అమూల్య అమూల్య విషయంలో ఏం చేయాలో అర్థం కాక వల్లి తనలో తను సతమతమైపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే విశ్వక్ అయితే, ఏంటి నిన్న జరిగిన గొడవతో ఈ రామరాజు కుటుంబం ఇంట్లో నుంచి బయటికి కూడా రావట్లేదు, అసలు అమూల్య ఏం చేస్తుంది అని చెప్పి ఇక విశ్వక్ అయితే వాళ్ళ ఇంటివైపు అదే పనిగా తొంగి తొంగి చూస్తాడు. ఇక చందు అయితే ఒక పంతుల్ని ఇంటికైతే రప్పిస్తాడు. ఒక్కసారిగా విశ్వక్ ఆ పంతుల్ని చూసి షాక్, ఇదేంటి ఉన్న పలంగా పంతుల్ని పిలుస్తున్నారు, ఏమవుతుంది ఇంట్లో అని చెప్పి ఇక విశ్వక్ దొంగచాటుగా ఆ ఇంటివైపు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో సాగర్ వెనక నుంచి విశ్వక్ భుజం మీద చేయవేయడంతో ఒక్కసారిగా విశ్వక్ ఉలిక్కి పడతాడు. ఏరా, మా ఇంటి వైపే తొంగి చూస్తున్నావు అని అంటుంటే, అది అని ఇక విశ్వక్ తడబడుతుంటే సాగర్ చాలా కోపంగా విశ్వక్ని కొడతాడు. ఇక ఇంతలో అమూల్య విశ్వక్ గొంతు వినగానే విశ్వక్ అని పరిగెత్తుకుంటూ బయటకొచ్చి, విశ్వక్ నువ్వు చెప్పినట్టుగానే అందరి ముందు నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, కానీ నువ్వు మాత్రం మౌనంగా ఉండిపోయావు. ఇక్కడ నాకు తిరుపతి మావయ్యకి పెళ్లి చేస్తున్నారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వే నన్నొచ్చి తీసుకెళ్ళిపో విశ్వక్ అని చెప్పి ఇక అమూల్య అయితే బోరున ఏడుస్తుంది. ఇంకా అమూల్య మాటలకి విశ్వక్ అయితే, చూడు విశ్వక్ని నన్ను మీరెవరూ విడతీలేరు అంటూ అమూల్య గట్టిగా అరుస్తుంటే ఒక్కసారిగా వేదవతి అలాగే వల్లి ఇద్దరు కూడా అమూల్యని బలవంతంగా లోపలికైతే తీసుకెళ్తారు. ఇక ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా ఇంకా విశ్వని కొడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే తిరుపతిని కూడా పెళ్లి కొడుకుగా రెడీ చేసి అమూల్య పక్కన కూర్చోపెడతారు. ఇక వేదవతి అయితే, రే తిరుపతి, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా కూతురు మెడలో తాళి కట్టు, నా కూతుర్ని పెళ్లి చేసుకుని దానికి కొత్త జీవితాన్ని ఇవ్వు అని చెప్పి ఇక వేదవతి తిరుపతిని అడుగుతుంది. తిరుపతి అయితే, అక్క ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదక్క, అమూల్యని నేను పెళ్లి చేసుకోవడం ఏంటక్క, నా మాట వినక్క అని అంటుంటే, రే తిరుపతి, నువ్వే కనుక అమూల్య మెడలో తాళి కట్టకపోతే ఇదిగో ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అంటూ ఇక ఒక కత్తిని తీసుకొచ్చి ఇక వేదవతి అయితే తిరుపతిని బెదిరిస్తుంది. తిరుపతి కూడా ఇంకా కదనలేక మౌనంగా వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. ఇక అలాగే వల్లి బలవంతంగా ఇక అమూల్యని పీటల మీద కూర్చోపెడుతుంది. నర్మద అయితే, అత్తయ్య కాస్త ఆలోచించండి, ఏమన్నా తొందరపడుతున్నామేమో అని అంటుంటే, చూడు నేనేం తొందరపడట్లేదు, బాగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పి ఇక వేదవతి అయితే, పంతులు గారండి చదివిన మంత్రాలు చాలు, త్వరగా తాళి కట్టించండి అని చెప్పి ఇక వేదవతి అయితే తిరుపతితో అమూల్య మెడలో తాళైతే కట్టించబోతుంది. ఒక్కసారిగా ప్రేమ, అత్తయ్య ఆగండి అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్పి ఇక ప్రేమ కూడా వేదవతితో ఏదో నచ్చ చెప్పబోతుంటే, వేదవతి చూడండి, ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదని ఇంతకు ముందే చెప్పాను కదా, తిరుపతి కట్టు తాళి అని చెప్పి ఇక తిరుపతి చేతికి తాళినిచ్చి అమూల్య మెడలో బలవంతంగా తాళి కట్టిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో